ఏరా అమ్మా సూపర్గా వచ్చిందా వీడియో? ఒరే తీసిందే 4 సెకండ్ల వీడియో, అందులో సూపర్ ఇలా వస్తుందిరా. నువ్వు చెప్పింది చేయపోరా, నీకు దండం పెడతా. ఈడేనండి మన హీరో. వీడికి అన్నిటికీ తొందర ఎక్కువ, కానీ ఫ్రెండ్స్ అంటే ప్రాణం కన్నా ఎక్కువ. సరే సరేలే. ఎలాగైనా దేశాన్ని మార్చాలిగా. నిన్న నేను ఇచ్చిన చిరిగిపోయిన 10 రూపాయల నోట్నే మార్చలేకను దేశాన్ని ఏం మార్చారు? వచ్చాడే ఆ మహానుభావుడు. పంటరా మీరు పొద్దుపాటు మాటలో. ఏరా పవను, మీ ఏవో పింఛన్ దుబ్బేస్తాన్నావుగా, ఇంతకు ఏమైంది ఆ విషయమో? అదేనండి ఇలా పంచాయతీ. ఈ నలుగురు మా ఊరికి 4 దిక్కులు అన్నట్టు, ఏ పని పాటలు లేకుండా తిరిగే గాలోళ్ళు. డెవలప్ చేయాలరా. అప్పా డెవలప్ రా. అంతగా ఏం ప్లాన్ చేస్తున్నారా మీరు? ఊకో అన్న, మేము ఈ ఊర్లో డెవలప్ చేయాలి, మేము ఆలోచిస్తా ఉంటే. మీకేమో బాధ్యత లేకుండా. దునియాలో మనలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారా. నువ్వు పాడే పాట ఇంట్లో వినపచ్చాంది. నేను ఉండేది అంటున్నావు కదా, అలా లేక మనం ఇలా ఉన్నాం. రే కొడక, ఈ మందు బదవాకి ఎదురు చెప్తావా? ఆ కందు కనకైనా అడుగు, మీ నాయన ఏ రత్నం చెప్తాడు. వీరత్వం లేదు గిరత్వం లేదు. బోధిని దొంగ. రే కొడక, నీ ఇంట్లో మంది ఎక్కడ దాచిపెట్టినని కనుక్కుంటా. ఇదేనైనా బోధిను. నాలా అమ్మనైనా ప్రతి వాడికి అమ్మైనా నాన్నైనా అన్నీ నాయనే. నేను ముందు ఎప్పుడు మానేసి బాగుంటాడు ఏమో. అబ్బో పద్దనే ఏమో మొగం చూసాం, ఇంక ఈ రోజు మొత్తం శనే మనకు. శుభమే. నేను కాదు శని, మీరు ఊరికి పెట్టిన పెద్ద శని. కారణమయ్యే వాళ్ళందరినీ చూసి నవ్వుకుంటున్నారే, పని పాట లేకుండా. ఊరికి పట్టిన పెద్ద శని మీరే వెదవల్లారా. ఎందుకురా దావలు పోయే వాళ్ళని ఎగతాలుగా మాట్లాడతారు? మీరు మారరా. రే మామ బచ్చా. ఏరా మామ అలా వస్తున్నావు? పిలుస్తా అంటే పలకడం లేదు కదా, అందుకే అరుచున్నారా. అయినా అంతసేపు ఫోన్ చూచా, నీ కళ్ళతో పాటు మైండ్ కూడా మటాచ్ అయిపోతుంది ఎదవా. అదేం లేదు మామ, యూట్యూబ్లో హోమ్ టూర్లు పెట్టింటే చూసిన. సర్లే పోదాం పదా. రాముగాడు పవన్ గాడు ఎక్కడికి వెళ్తాం, మనతో పాటు క్రికెట్ ఆడడానికి రాలేదు. పవన్ గారు చెల్లి ఏదో పవన్ గారికి ఇద్దరు లేరా. అయినా ఎక్కడికి వెళ్తారులే, సాయంత్రం ఎట్టైనా మనతో కలవాల్సిందేగా. ఏం బాబన్నా మందుకు పోతున్నావా ఎట్టా? అవునరా, నేను మందు కోసమే పోతున్నా. మీరే పని బాటలే అన్న ఖాళీగా ఎలా ఉండాలనుకుంటున్నారా? నాకు మీరు తేడా ఏమన్నారా? నేనేమో గతాన్ని మర్చిపోవడానికి తాగి తిరుగుతున్నా, మీరేమో భవిష్యత్తు మర్చిపోయి గాలి తిరుగుతున్నా. అయినా ఊరోళ్ళందరూ మీ గురించి ఏమనుకుంటున్నారో మీకు తెలియదు. మీరెందుకు పనికిరాని మూర్ఖులు అనుకుంటున్నారు. మీరు మారడానికే ఆ భగవంతుడి సహాయపడాలి. ఎందుకురా ఇలా చేసావు? చా, మన వల్ల వీళ్ళందరూ తిట్టించుకోవాల్సి వచ్చింది. అయినా ఊరోళ్ళందరూ మీ గురించి ఏమనుకుంటున్నారో మీకు తెలియదు. మీరెందుకు పనికిరాని మూర్ఖులు అనుకుంటున్నారు. మీరు మారడానికే ఆ భగవంతుడి సహాయపడాలి. రే మామూలు, మా నాన్న ఏదో అన్నది కాదు కానీ మనందరి గురించి ఊళ్ళో వాళ్ళు ఏదోలా అనుకుంటున్నారా. ఊరుకున్న సమస్యలు ఒక్కటి అయితే మన ఊరికే ఒక పెద్ద సమస్యలని అనుకుంటున్నారా. ఖాళీగా ఉన్నాం కాబట్టి కాలం విలువ తెలియటం లేదు, పొద్దుపోకు తిరుగుతున్నాం కాబట్టి బాధ్యత విలువ తెలియటం లేదు. రే మామూలు, మనం ఏదో ఒకటి చేద్దాంరా. రేపటి నుంచి ఏదో ఒక పని చేద్దాంరా. అరే మన మధ్యలాగా ఉన్నాడు.
ఏంట్రా ఇది? ఖాళీగా ఉండకూడదని ఎండకి ఎక్కువ పని చేసిన, అందుకే ఇలా అయిపోయింది మామ. ఒకే రోజులో తలరాతలు మారేది సినిమాల్లోనే, మన జీవితాల్లో కాదు. మన బలమేందో మనం తెలుసుకొని పని చేయాలి, కానీ ఇవన్నీ వద్దురా. సరే రవి, మా ఇద్దరు కొంచెం పని ఉంది, మేము వెళ్ళొస్తాం, నువ్వు ఇక్కడే ఉండు. ఫోన్లో నువ్వు ఎక్కువ ఫోన్ టూలు చూస్తుంటావు కదా, అయ్యమని అంత ఫేమస్ అమ్మా? ఫేమస్ ఏమో, ఇప్పుడు ఎల్లుండి ఎక్కువ ఉన్న ప్రతి ఒక్కరు ఫోన్ కాల్ చేస్తారు. ఎందుకమ్మా? కొంచెం మావా చెప్తాను. అలా అంటావేంది మావా? మన ఏంటి నీట్గా చేసి యూట్యూబ్లో పెడితే చాలా మంది చూస్తారు. అంటే మన దగ్గర ఉన్న విషయాన్ని అందరికీ తెలియజేయచ్చు అంటాం. మన వల్ల మాట్లాడదాం, రేపు నుంచి మాట్లాడదాం. మనం ఎలాగైనా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి మనం ఏం చేద్దాం? మన పల్లెటూరిని, కొండల్ని, ప్రకృతిని ఇవన్నీ కలిపి ఒక వీడియో తీసి యూట్యూబ్లో పోస్ట్ చేద్దాం. పల్లెటూరు ఊసిని ప్రపంచంతో పంచుకునే ఒక రోజు వచ్చిందిరా. సూపర్ ఐడియా మామ. అంటే ఎలా, విలేజ్ టూర్ మాదిరా? మనం పెట్టిన వీడియోలు అంతమంది చూడరు, ఫస్ట్ అది వైరల్ కావాలి. అలా వైరల్ కావాలంటే మనం ఏం చేయాలమ్మా? మనం ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ అయిన వీడియో తీసి యూట్యూబ్లో పెడితే మన ఛానల్ త్వరగా వైరల్ అవుతుంది. రే ఒక నిమిషం టాట. అరే మామ, మనం చాలా రిస్క్ తీసుకుంటున్నాం రా. చెప్పిన ప్లాన్ గుర్తుందిగా? దడికొండ, కొండ మధ్యలో పులి గుహ, గుహ ఎదురుగానే నున్నపురాళ్ళు. ఈరోజు ఎలాగైనా నున్నపురాళ్ళు వీడియోతోనే దిగి రావాలి. ఏ మాత్రం పొరపాటు జరిగినా మన ప్రాణాలే పోతాయిరా. వెళ్ళే ముందే ప్రాణాలు పోతాయేమో అని చెప్పి భయపడితే మనం వేసే ప్రతి అడుగు చస్తూ బతుకుతాం. ధైర్యం, నమ్మకం నరాల్లో నింపుకో. నున్నపురాళ్ళు వీడియోతోనే ఎలాగైనా కొండను దిగి రావాలి. సాధించాము. అవును అమ్మా. ఇంతకు
ఆ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసినావమ్మా? వీడియో రెడీగానే ఉంది, మనమంతా ఒక చోటు ఉన్నప్పుడు యూట్యూబ్లో పెడదామని ఆగా. అయిపోయింది మామ, ఇంకొంచెంసేపు ఉంటే మన వీడియో యూట్యూబ్లోకి వెళ్ళిపోద్ది. అంటే కొన్ని గంటల్లో మన వీడియో ఫేమస్ అవుతుందన్నమాట. అలా చెప్పలేం మామ, ఒక రోజు పట్టచ్చు, ఒక నెల పట్టచ్చు, ఒక సంవత్సరం పట్టచ్చు. ఏదో మన లక్ బాగుండి చూద్దాం ఏమవుతుందో. వీడు ఇక్కడ నిద్రపోతున్నాడు. రే ఏందిరా ఏదో అద్భుతం జరిగినట్టు అరుస్తున్నావు? అద్భుతమేరా, మనం నిన్న పెట్టిన నూనెప్రాల వీడియో వేళ్ళలో చూస్తున్నారా? ఇక్కడి నుంచి మనం చేసే ప్రతి వీడియో పళ్ళ మీద ప్రేమను పెంచేలా చేయాలి. ఓకే మామ. మామ, మనం పల్లెటూరు వీడియోలతో పాటు కొన్ని కామెడీ వీడియోలు కూడా చేద్దాం. అయితే మనం సినిమా వీడియోస్ని కొత్తగా చేద్దామా? వద్దురా, అలా చేసి ఏం కొత్తగా ఉండదు. నాకు ఒక ఐడియా వచ్చిందిరా. మొన్న సోమరాజు మా ఇంట్లో టీవీ చూస్తూ ఉంటే యాడ్స్ వచ్చారా, మార్చేద్దామా? రేపు అవును, వీడియో గురించి నీకే బాగా తెలుసమ్మా. ఈ వీడియో గురించి నువ్వే చూసుకో, రేపు నుంచి ఇంకో వీడియో తీద్దాం. వీళ్ళిద్దరిలో ఒకరికి మాజా అంటే ఇష్టం, మరొకరికి కుప్పు కోలా అంటే ఇష్టం. ఇద్దరివి వేరు వేరు రుచులు, కానీ ఇద్దరికి ఇష్టమైనది పాస్ పాస్. పాస్ పాస్ తినండి, మొదటి పాస్ అవ్వండి. వా, సూపర్ వచ్చింది మా వీడియో, యూట్యూబ్లో పెట్టేయాలి దీన్ని. రే, నాకు కొత్త ఐడియా వచ్చిందిరా, దాన్ని వీడియో తీసి యూట్యూబ్లో పెడదామా? ఏంది మామా కొత్త ఐడియా అంటున్నావు? మనం చేయగలుగుతాం అది. లేకుంటే నువ్వు నేను నటిద్దాం, రాము గారు వీడియో చేస్తాడు. రేపు ఖచ్చితంగా ఈ వీడియో తీసి తీరాలి మామ. సరే మామా, రేపు చేద్దామమ్మా. మీలో ఎవరు 100 రూపాయలు గెలుచుకునే ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. ఆట ఆడడానికి వచ్చారు మన ముందుకి శనికాయల సుబ్బారావు గారు. నమస్కారం అండి. నమస్కారం, కూర్చుందామా అండి? సుబ్బారావు గారు, అది హాట్ సీట్. అంటే ఏంటండి? సుబ్బయ్య గారు, అది హాట్ సీట్. మీకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే అది సీట్ వేడిగా ఉంటుందన్నమాట. ఓసోస్, ఆ మాట ముందే చెప్పాలి కదా ఏట. సుబ్బారావు గారు, ఏం చేస్తున్నారండి? మీరే చెప్పారు కదండి సీట్ వేడిగా ఉందని, అందుకే శనికాయలు వేసి వేయించుకుంటున్నా తినేకే. నీకు కొన్ని పెడతా, కొంచెం ఉండు. ఇది మరీ అంత వేడిగా ఉండదండి. ఫస్ట్ ముందు ఆ శనికాయలు తీసుకొని జోలో పెట్టుకొని మీరు కూర్చోండి. ఈ ఆటలో మొత్తం 4 రౌండ్లు ఉంటాయి. 4 రౌండ్ లేదు, 6 రౌండ్ లేదు, ఉండ. నేను ఈ ప్రోగ్రామ్ ఎందుకు వచ్చానంటే ఏదో టీవీలో కనబచ్చారని చెప్పి వచ్చా. నాకు ఊరి నుంచి రావడానికి 200 ఖర్చు అయింది. మీరు ఇచ్చేదే 100 రూపాయలు, నాకు మిగతా 100 రూపాయలు బొక్క అన్నట్టు మీకు బహుమతి తెచ్చానండి. ఒక రింగు తెచ్చా, మీరు ఖచ్చితంగా తీసుకోవాలా. ఇప్పుడు ఈ రింగులు వింగులు ఎందుకండి? ఏదో మా అభిమానం, తీసుకోండి. మరా నాయన, సరే ఇవ్వండి. రింగ్ అంటే ఇదా? రింగు వద్దు, ఈ ప్రోగ్రామ్ వద్దు, పో. మామ, ఈ వీడియో సూపర్గా వచ్చిందిరా. ఈ వీడియోతో నన్ను ప్రపంచం మొత్తం తిప్పినారు కదరా. వెంకట్,
ఏమైంది మామ? నీకు తెలిసిందే కదా మామ, ఈ తూరి మేము 2 ఎకరాల అంటి తోట వేసాం. పంట బాగా చేతికొచ్చింది, కానీ దళారి సగానికంటే సగమే డబ్బులు ఇచ్చుకుంటా అంటున్నాడు రా. ఇంకోరికి పంట అమ్ముదాం అంటే దళారి ఈ చుట్టుపక్కల పంట ఎవరిని కొనొద్దని బెదిరించాడు. మనలాగే ఇంకో 5 మంది రైతుల పరిస్థితి ఏం చేయాలో అర్థమే కావట్లేదురా. ఇంకా ఎలాగైనా రైతులకు సహాయం చేయాలి, ఏదో ఒకటి చేసే రైతులను ఆదుకో. రే పవన్, వస్తున్నాము. ఉంది మామ, వచ్చిన వీడియో తీస్తాం. దయచేసి ఈ నంబర్లకు ఫోన్లు చేయండి, పంటలను కొనండి, రైతుల్ని కాపాడండి. ఈ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేసావమ్మా. నో, మీ కొడుకు ఊరి కింద మంచి చేశాడంట. మీ కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ గురించి ఊరు మొత్తం చాలా గొప్పగా చెప్పుంటుంది. ఇంతకన్నా ఓ తండ్రిగా నాకేం కావాలి, ఇంక ఇది అవసరం వచ్చి. మామ మీరేం చేసినారో తెలియదు కానీ ఎవరో ఫోన్ చేశారు మామ, మా నాయన ఫోన్కి సూపర్ మార్కెట్ వాళ్ళు అంట. పంటకు సరిపడే డబ్బులు ఇచ్చి పంట మొత్తం వాళ్ళే కొంటామన్నారు మామ. నాకే కాదు, మన ఊళ్ళో మిగతా 5 మంది రైతులు కూడా ఫోన్ వచ్చారు. ఒకప్పుడు మన ఊళ్ళంతా మిమ్మల్ని చాలా బాగా అనుకునేవాళ్ళు మామ, కానీ ఇప్పుడు మీ వల్ల చాలా ఉపయోగం అనుకుంటున్నారు. చాలా మంచి చేశారు మా ఊరికి. సరే మామ, వెళ్ళొస్తా. రే మామ, మనకు హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది మామ. మనం మీద ఎవరో 100 రూపాయలు గెలిచిన ప్రోగ్రామ్ చేసాం కదా, దాన్ని చూసి ఎవరో మేనేజర్ మనకి ఫోన్ చేస్తారా, వాళ్ళ కాంపిటీషన్లో ఏదో అవకాశం ఉన్నట్టు మనకి. వెంటనే బయలుదేరి హైదరాబాద్కి రమ్మన్నారు. మనం మంచి చేస్తే తిరిగి మనకు మంచి జరుగుద్ది. ఇలా వెంటనే జరగచ్చు, లేదా కొంచెం సమయం పట్టచ్చు. మంచి మాత్రమే జరుగుద్ది. అంటే మనం సక్సెస్ అయినట్టే మామ. సక్సెస్ అనేది కాదు, కానీ మన బలమైన సంకల్పం ప్రయత్నించడం మాత్రమే. ఓకే మామ, ఇంక బయలుదేరాలి. జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ప్రయత్నం ఆపకుండా ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికి మా ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ అంకితం. మీ శ్రీనివాస్ వెలకచర్ల.